ఉన్న కల్లోలిత ప్రాంతమా, నక్సలైట్ల కల్లోలిత ప్రాంతమా, ఉగ్రవాదుల కల్లోలిత ప్రాంతమా? ఎందుకు ఇన్ని గ్రామాల చుట్టూ ఇన్ని పోలీసులు? మేము ఇక్కడికి వస్తుంటే పొద్దున చెప్పాం, ఆఫీస్ నుంచి బయలుదేరేటప్పుడే ప్రశాంతంగా పోతాం, విచారణ చేస్తాం, విచారించిన విషయాలు ముఖ్యమంత్రిగా నీ దగ్గరికి వస్తాం, మాట్లాడతాం, నీతో ఒప్పిస్తాం ఈ ఫ్యాక్టరీ గురించి అంటే ఆ మాట వినొచ్చు కదా. పోలీసులు అడుగడుగున ఉన్నారు. 15 టానాలు దాటుకుంటూ వచ్చినాం. ప్రతి చోట ఆపడం, చూడటం, ఫోటోలు బస్సులోకి వచ్చి ఫోటోలు తీస్తున్నారు. మమ్మల్ని ఏం చేస్తారు? మమ్మల్ని కేసులు పెడతారా, జైల్లో పెడతారా? ఇట్లాంటి జైళ్ళు ఎన్ని చూసాం. మీరు ఆలోచించాల్సింది ఒకటే, ప్రజల మీద నిర్బంధం ప్రయోగించిన వాళ్ళు, ప్రజల కన్నీళ్లు తెప్పించిన వాడెవరు? రైతు కంట కన్నీళ్లు తెప్పించిన వాడెవడు కూడా ప్రభుత్వంలో మిగలలేదు. తర్వాత దెబ్బతిన్నారు. అట్లా రేవంత్ రెడ్డి గారు దెబ్బ తినకూడదనే మా కోరిక. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఆలోచించారు. తర్వాత మేము ఇక్కడ ఏమైనా సరే మేము చావనైనా వస్తాం, కానీ లగచర్ల మాత్రం పోయి తీరుతామని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాము ఇవాళ. అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, లేదు మీరు ఇంకా అంత పట్టుదల అక్కర్లేదు, మేము పోలీసుకి చెప్తాం, మీరు పోయి చేయండి. అర్ధరాత్రి మా కార్యకర్తలందరూ అరెస్ట్ చేశారు. ఇక్కడున్న పార్టీల కార్యకర్తలు అందరినీ, సిపిఎం, డెమోక్రసీ, ఎంసీపీ అందరు కార్యకర్తలు అరెస్ట్ చేశారు. ఏం తప్పు చేశారు అంటే, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పర్యటన వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఒకళ్ళు మాత్రం పేపర్లో స్టేట్మెంట్ ఇస్తున్నారు, రేవంత్ రెడ్డి నిన్ను అరెస్ట్ చేయిస్తాను ఆయన, కేటీఆర్ నువ్వు ట్విట్టర్ టిల్లు నిన్ను అరెస్ట్ చేయిస్తాను ఈయన, నువ్వు లంగా అని ఒక ఆయన, నువ్వు లఫంగు అని ఇంకొక ఆయన, సన్నాసి అని ఇంకొక ఆయన, బడుద్దా ఇంకొక. ఇది ఆ భాష. ఇది ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుకునే భాష, ఇది ప్రజల్ని పరిపాలించే భాష. ఇది ఇట్లాంటి వాళ్ళు ఎన్నుకున్నందుకు మన ప్రజలు చెప్పుతో కొట్టుకోవాలి మూతి మీద. అట్లాంటి దరిద్ర పరిపాలన లేదు, దరిద్రపు ఆలోచనలు, అట్లాంటి మాటలు మాట్లాడుతున్నందుకు చాలా విచారం మాకేస్తుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కానీ, బాధ్యులైన మంత్రులు కానీ హుందాగా ఆలోచించాలి, వీళ్ళ విషయంలో న్యాయం ఆలోచించాలి. ఇక్కడ పంటలు ప్రజలు కోరుకున్నట్టుగా 2013లో ల్యాండ్ ఎక్విజిషన్ చట్టంలో ఉంది, పార్లమెంట్ ఆమోదించిన చట్టం. ప్రజల ఆమోదం లేకుండా 2 పంటలు పండే భూముల్ని అక్రమంగా లాక్కోవడం అనేది చట్టానికి విరుద్ధం. ఆ చట్ట విరుద్ధమైన చర్యలు ఇక్కడ అమలు జరగడానికి లేదు. ఈ ప్రాంతంలో భూమి 1 ఎకరం కాదు కదా, 1 సెంటు కూడా ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి మేము మీ తరఫున మాట్లాడుతున్నాం. మాట్లాడటమే కాదు, ఈ రోజున ప్రెస్ ముందు చెప్పడమే కాదు, మీ కోరిక సాధించేదాకా మీ వెంట ఉంటే ఎర్ర జెండాలు చివరి దాకా మీతో ఉండి పోరాటం చేస్తాయని చెప్పి మీ అందరికీ, ఈ తండ అమ్మల ఒక్కళ్ళకి పెద్దలందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా మీ తరఫున పోరాడతామని చెప్పదలుచుకున్నాం. రెండో విషయం, దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అని, టీఆర్ఎస్ పార్టీ అని రకరకాల వాదనలు తీసుకొస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుట్ర చేసి సురేష్ అనే నాయకుడిని ముందు పెట్టి కలెక్టర్ గారిని మభ్యపెట్టి ఊళ్ళోకి తీసుకొచ్చారని, కొట్టించారని. కానీ ఇక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు? ఎక్కడో దుద్యాల్లో పెట్టారు ఎంక్వైరీ, దుద్యాల్లో కాదు, ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు, ఈ తండాలో ఉన్నారు. కాబట్టి కలెక్టర్ గారు ఇక్కడ రావాలంటే, కలెక్టర్ గారు మంచి మనసు ఉన్న మనిషి కాబట్టి ఆ కోరికను అంగీకరించి తనంతట తానుగా వచ్చారు. కొంత ఆవేశపడి కొంతమంది వ్యవహారం చేసినప్పటికీ కలెక్టర్ గారు ఖండిస్తూ, అది దాడి అనకండి, ఎక్కువ పదజాలం వాడకండి, సామరస్యంగా పరిష్కారం చేద్దామని కలెక్టర్ అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు, పత్రికలు కూడా రాశారు. వాస్తవం ఇదైతే ప్రభుత్వ వర్గాలు, మంత్రులు కొంతమంది దీన్ని దాడిగా చిత్రీకరించి ఇది టీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారని, ఈ రకమైనటువంటి రాజకీయం చేసే ప్రయత్నాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మాట చెబితే టీఆర్ఎస్ వాళ్ళని మేము సమర్థిస్తున్నాం అనుకుంటే పొరపాటు. టీఆర్ఎస్ పార్టీ ఇంతకంటే పాప పార్టీ. అది గతంలో ఫార్మాసిటీ పేరుతో ఈ టీఆర్ఎస్ పార్టీయే ఇబ్రహీంపట్నం ఏరియాలో 13,000 ఎకరాల భూములు లాక్కున్నది రైతుల దగ్గర. ఆనాడు కూడా ఈ ఎర్ర జెండా పార్టీలు అనేక ఉద్యమాలు చేసినాయి, ధర్నాలు చేసినాయి అక్కడున్న రైతుల తరఫున. నేను స్వయంగా అక్కడ పాదయాత్ర చేశాను. ఆ రకంగా పోరాటాలు జరిగినప్పటికీ బలవంతంగా రైతులు భూములు లాక్కున్నారు. కాకపోతే మా పోరాటం వల్ల అధికంగా రేటు కొంత సాధించగలిగాం. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని 13,000 ఎకరాల భూమి అక్కడ సాధించిన ఫార్మాసిటీ ఎక్కడికి పోయింది? మరి అక్కడ పెట్టవచ్చు కదా ఫ్యాక్టరీలు, అక్కడ వద్దన్నారు. ఇందాకే పాప చెప్పినట్టుగా ఫార్మాసిటీ అంటే విష పదార్థాలు వస్తాయి, మనుషుల జీవితాలు కల్మషం అయిపోతాయి, ఆరోగ్యాలు చెడిపోతాయి. మనుషులు జీవించే చోట ఈ మందుల కంపెనీలు పెట్టకూడదు. అందుకోసమే ఆ గొడవ అక్కడ మేము చేశాం కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ లగచర్ల ప్రాంతంలో ఈ అమాయక తండా ప్రజల మీద పడుతున్నారు. ఇది చాలా అన్యాయం, దీన్ని దూరంగా పెట్టాలి. చట్టం ప్రకారం నిర్మాషం అనే చోట ప్రజలకు దూరంగా పనికిరాని చోట్ల పెట్టాలని ఉంది. వీళ్ళకి భూమి దొరకలేదా? భూమి దొరకకపోతే ఈ ప్రజల సాక్షిగా, మీ మీడియా సాక్షిగా
నేను ఒక విషయాన్ని స్పష్టంగా బయటపెడుతున్నాను. గతంలో ముఖ్యమంత్రిగా ఆయన కాకముందు ఈ ప్రాంతంలోనే ఒక భూమి గురించి పెద్ద ఆందోళన జరిగింది. కొడంగల్ దొరల భూములు ఉన్నాయి ఇక్కడ. నేను అడ్రస్లతో సహా చెబుతున్నా, ముఖ్యమంత్రి గారు వెంటనే ఆ భూములు ఆక్రమించండి, మీ ఫ్యాక్టరీలకు సరిపోయినంత భూమి రెడీగా ఉంది. కొడంగల్ దొరల భూములు అక్కడ గురునాథ్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే అయిన పెద్ద భూస్వామి 1156 ఎకరాలు ఉంది. 1156 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ఆయన తాతగారి సొత్తు కాదు, అది సీలింగ్ ల్యాండ్. చట్ట ప్రకారం ప్రజలకు రావాల్సిన భూమి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన భూమి. చట్ట ప్రకారం సీలింగ్ భూమిగా డిక్లేర్ అయిన భూమి రెడీగా 1150 ఎకరాలు ఉంటే ఈ ప్రభుత్వం గుడ్డి గుర్రానికి పళ్ళు దోవుతుందా? అది ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు అనొచ్చు, నాకు తెలియదు అనొచ్చు. తెలియదు కాదు, ఆయనకు తెలుసు. ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు. ఇక్కడ వెంకటరాములు గారు ఉన్నాడు, మా జిల్లా పార్టీ నాయకుడు. ఈ వెంకటరాములు గారు ఆ కేసులో ఉన్నాడు. ఇప్పటికీ ఆ 1150 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ఆక్రమించాలని చెప్పి కేసులు జరిగితే దాంట్లో రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నాడు, మా వెంకటరాములు పాల్గొన్నాడు, సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు, ఈ ఎర్ర జెండాల కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఆనాడు సీఎంగా లేని ఇప్పుడు సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఏం డిమాండ్ చేశాడు? ఈ 1150 ఎకరాలు స్వాధీనం చేసుకోవాలి, దీన్ని పేదలకు పంచాలని చెప్పి డిమాండ్ చేశాడు. రేవంత్ రెడ్డి గారిని గుర్తు చేస్తున్నా, మీరు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ మీరే చేసిన భూమి రెడీగా ఉంది, స్వాధీనం చేసుకొని అక్కడ ఫ్యాక్టరీ కట్టండి. మీతో పాటు శంకుస్థాపనకి, ప్రారంభోత్సవాలకి, రిబ్బన్లు కట్ చేయడానికి మీరే కట్ చేద్దరు అంటే మేము కాదు, మీ పక్కన నిలబడడానికి, ఫోటో దిగడానికి మేము కూడా రెడీగా ఉన్నాం ఎర్ర జెండా పార్టీలుగా. మీకు ఆ ధైర్యం ఉందా? గురునాథ్ రెడ్డి భూముల్ని స్వాధీనం చేసుకోవడం మీకు సిద్ధమవుతారా అనేది నేను అడగదలుచుకున్నాను. అంతేకాదు, కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన సొంత ప్రాంతం అది. నాకు బాగా గుర్తుంది. నా కాళ్ళతో నేను నడిచాను ఆ ప్రాజెక్ట్ కోసం. దాదాపు 350 కిలోమీటర్లు నడిచాం, 15 రోజులు యాత్ర చేశాం, ఊరూరికి తిరిగాం. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం వస్తే ఏ ఊళ్ళలో సాగు భూములు అవుతాయో ప్రతి క్షుణ్ణంగా నాకు తెలుసు. ఇది మొత్తం ఆయనతో వాటిని కలిసి నడిచాను. ఆ యాత్రలో ఆయన కూడా నడిచాడు కొంత దూరం. ఆ తర్వాత చనిపోయాడు మన దయాకర్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమైన తెలుగుదేశం నాయకుడు, కొత్తకోట దయాకర్ రెడ్డి గారు. ఆయన నాతో పాటు నడిచాడు మొత్తం అన్ని రోజులు కూడా. రాత్రిపూట కూడా మేము ఆ ఇళ్లలో అన్నం అడక్కొచ్చుకొని తిరిగాం. ఆ కొడంగల్ పథకంలో నీళ్లు వస్తే ఈ ప్రాంతం అంతా నీళ్లు వస్తాయి. ఇప్పటికే 2 పంటల బండి ఏరియాగా ఉంది. ఆ కొడంగల్ ప్రాజెక్టు శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసినందుకు సంతోషం. మా కాళ్ళ శ్రమ ఫలించింది అనుకుంటున్నాం. ఆ నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు ఎవరికి ఇవ్వాలి? మందుల ఫ్యాక్టరీ వాళ్ళకి ఇవ్వాలి, మందులు తయారు చేయడానికి. ఇప్పుడు మీరు ఫ్యాక్టరీ పెడితే అంటే బహుశా రేవంత్ రెడ్డి గారు ఈ ప్లాన్ తోటి ఇస్తున్నాడేమో. ఇక్కడ భూములు తీసి ఫ్యాక్టరీ కట్టడం లేదు. కొంతమంది ప్రతిపక్షాలు ఆరోపించినాడు. దానికి స్పష్టంగా నేను చెప్పలేను. ఆయన తమ్ముడు కోసమే కడుతున్నాడని చెప్తున్నారు. తమ్ముడు కోసమే అయితే తమ్ముడు కోసం అక్కడ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసి ఇక్కడ భూములను ఆక్రమించేసి ఈ రకమైన ప్రయోజనం పొందడం కోసమా? ఈ విషయంలో నిజంగా పారదర్శకత ఉండాలంటే అన్ని పార్టీలు ఎందుకు పిలవట్లేదు? ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో ఏం చెప్పాడు? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇస్తుంది అని చెప్పాడు. 6 గ్యారంటీలు అధిష్టానం ఇస్తే నేను 7వ గ్యారంటీ ఇస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించాడు. 7వ గ్యారంటీ ఏంటి? టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్రజాస్వామ్యం ఉంది, స్వేచ్ఛ లేదు, నేను స్వేచ్ఛ ఇస్తున్నాను 6వ గ్యారంటీ అని చెప్పాడు. అన్నట్టుగానే 7వ గ్యారంటీ ఇస్తా అన్నాడు. 7వ గ్యారంటీ చెప్పినట్టుగానే అధికారంలో రాగానే సెక్రటరియట్ చుట్టూ ఉన్న కంచెలను తొలగించేశాడు, బుల్డోజర్లు పెట్టి తొలగించేశాడు. మీ పత్రికల వాళ్ళని పెద్ద పెద్ద బొమ్మలు వేశారు. మేము కూడా ప్రకటనలు ఇచ్చాం సంతోషమని. కానీ ఆ ప్రజాస్వామ్యం ఎక్కడని అడుగుతున్నా. మూసీ నది ప్రాజెక్టు విషయంలో ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయింది? మమ్మల్ని ఎవరిని అడగలేదు, ప్రజలను అడగలేదు. హైడ్రా ప్రాజెక్టు విషయంలో ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయింది? మమ్మల్ని అడగలేదు, ప్రజలను అడగలేదు. లేదు, గ్రూప్ 1 పరీక్షల విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ ధర్నాలు చేస్తుంటే ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయిందో వాళ్ళతో ఎందుకు చర్చించలేదు? దామగుండం ప్రాజెక్టు విషయంలో 12 లక్షల చెట్లు నరికేసే ప్రతిపాదన వస్తున్నప్పుడు దాని గురించి ఒక్క ప్రతిపక్ష పార్టీతో మాట్లాడకుండానే సెంట్రల్ గవర్నమెంట్తో ఒప్పందానికి వచ్చేసావు. ఈ రకమైనటువంటి అప్రజాస్వామిక పద్ధతులు అక్కడతో పాటు ఈ లగచర్లలో కూడా ఈ ఫ్యాక్టరీ పెట్టేప్పుడు కూడా ఎవరితో సంప్రదించట్లేదు. ఇది సవ్యం కాదు. మేము మిమ్మల్ని సమర్థించాం, మీరు 5 ఏళ్ళు చక్కగా పరిపాలించండి. కానీ ఇట్లా పరిపాలిస్తే మాత్రం ఊరుకో. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు జరపండి, ప్రజల మాట వినండి, సంక్షేమంతో పరిపాలించండి, సంక్షోభం తీసుకురాకండి. ఇప్పటికైనా ఈ గిరిజన పేదల బతుకులు బుగ్గిపాలు చేయకండి, వాళ్ళ మాటలు వినండి. చిన్న చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు, లేదా ముసలి తల్లిదండ్రులు, మగవాళ్ళు